తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గగ్గోలు పెడుతున్నారు. విపక్షంలో ఉన్నప్పుడు ప్రాణాలు బలిచ్చి అధికారంలో ఉన్నప్పుడు కూడా ప్రాణాలు పణంగా పెట్టాలా అని ప్రశ్నిస్తున్నారు. పార్టీ విపక్షంలో ఉన్నప్పుడు మాచర్లలో చంద్రయ్య అనే కార్యకర్తని నడి గ్రామంలో పట్టుకొని గొంతు కోసి చంపేశారు. రాజకీయ తగాదాల వల్లే హత్య జరిగిందని ఆరోపణలు వచ్చాయి. విపక్షంలో ఉన్నారు కాబట్టి ఇలా ప్రాణత్యాగాలు చేశారని అనుకుంటూ వచ్చారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక కూడా ప్రాణత్యాగాలు చేయాల్సి వస్తోంది. ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గానికి చెందిన టీడీపీ యువనేత వీరయ్య చౌదరిని పట్టపగలు అత్యంత ఘోరంగా హత్య చేశారు. ఆయన ఒంటిపై 53 కత్తిపోట్లు ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా విస్మయం వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్న పార్టీ కీలక నేతను ప్రత్యర్థులు ఇంత దారుణంగా చంపారంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అధికారంలోకి వచ్చినప్పటికీ తెలుగుదేశం పార్టీ నేతలపై దాడులు, హత్యలు ఆగటం లేదు. కొన్ని రాజకీయాలకు సంబంధం లేనివి, వ్యక్తిగత కక్షలు ఉన్నా మరికొన్ని రాజకీయ ప్రేరేపితం ఉంటున్నాయి. ఇలాంటి దాడులు ఇటీవలి కాలంలో పెరిగిపోతున్నాయి.